శాస్త్రవేత్తలకి సంబంధించినటువంటిది, పరిశోధకులకు సంబంధించి అమెరికా ఒక స్వర్గం లాంటిది. వేల కోట్ల రూపాయలు అక్కడ ఫండింగ్ చేసే సంస్థలు ఉంటాయి. కొత్తది కనుక్కోవడానికి వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు. దాని ద్వారా సాధించినటువంటి ఫార్ములాలు 100 ట్రై చేస్తే 10 సక్సెస్ అవుతాయి, 90 ఫెయిల్ అవుతాయి. బట్ వాళ్ళు ఏం పట్టించుకోరు, ఆ 10 ద్వారా సాధిస్తుంటారు. ఇట్లాంటి సంస్థలు క్రమంగా కాస్త బద్ధకం పెరిగి చైనా వాళ్ళతో టైఅప్ అవడం ప్రారంభించినాయి. ఆ టైఅప్లో భాగంగా వచ్చినటువంటియే కరోనా లాంటి జబ్బులు, ఇంకా అట్లాంటి పరిశోధనలు చేస్తున్నటువంటి కొన్ని ఉన్నాయి. అంటే ప్రస్తుత ప్రపంచపు సమస్యలకి పరిష్కారం కనుగొనడం మానేసి కొత్త సమస్యలు సృష్టించి దానికి పరిష్కారం ఏంటన్న దాని మీద వీళ్ళు పరిశోధనలు ఎక్కువైనాయి అన్నానికి సాక్ష్యం కరోనా. ఉన్న వైరస్ని పరిష్కరించడం కాకుండా కొత్త వైరస్ పుడత ఎట్లా పరిష్కరించాలన్నది టెస్ట్ చేస్తే ఈ పుట్టుకొచ్చిన కొత్త వైరస్ ప్రపంచాన్ని 2 సంవత్సరాల పాటు సర్వనాశనం చేసి భవిష్యత్ ప్రపంచాన్ని ఇప్పటికీ దిశ లేకుండా తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్భర స్థితి చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇలాంటి వాళ్ళని, పరిశోధకుల్ని, శాస్త్రవేత్తలని ఉద్యోగాల నుంచి తొలగించేటటువంటి రూట్లో డోజ్ ఇచ్చినటువంటి, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ట్రంప్ చర్యలు తీసుకోబోతున్నారన్నది ప్రస్తుతం అమెరికన్ మీడియా చెబుతోంది.